కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం గం గణపతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. ముందుగా కుటీరంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరికి ఓం. గత వారం మనం సుందరకాండలో సుందరే సుందరో రామ అన్న విషయాన్ని స్వామివారు రూఢీ చేశారు. ఆ రామతత్వం ఆ సుందరకాండలో ఎక్కడ ప్రకటితమవుతుందో ఆయన చెప్పి ఉన్నారు. ఎవరికి? సీతమ్మ వారికి చెప్పారు. అయితే ఆ విషయాన్ని చెప్పి తాను ఎవరో కూడా చెప్పాలి కదా. అమ్మవారికి తన గురించి చెప్పాలి అంటే తను నమ్మాలి. ఆ విశ్వసనీయత చేసి ఆయన తన గురించి పరిచయం చేసుకుంటున్నారు. ఏమని అంటే ఆయన పుంజక స్థల అప్సరస. దీని గురించి మనకి సుందరకాండలో లేదు, కానీ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఈ పుంజక స్థల అనే అప్సరస మళ్ళీ వానరంగా పుట్టి, అంటే ఇక్కడ అంజనాదేవి కింద పుడుతుంది. ఆవిడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటే అవి చేసుకోవడం వల్ల ఆ శంకరుడి నుంచి వచ్చిన ఆ వీర్య శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళ కేసరి యొక్క గర్భాశయం ద్వారా ఆమె నుంచి ఈ అంజనాదేవికి ప్రవేశిస్తుంది ఆ శక్తి. అయితే ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఈ మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో అని వాళ్ళ నాన్నగారి గురించి చెప్పుకుని ఆయన గురించి చెప్తారనమాట. అమ్మవారికి ఎవరికైనా పెద్దవాళ్ళకి మనం గురించి మనం పరిచయం చేసుకునేటప్పుడు మన పుట్టపూర్వోత్తరాలు చెప్పేటప్పుడు నేను అంతటి వాడినండి, ఇంత చదువుకున్నానండి అని మనం అలా చెప్పకూడదు. ఎప్పుడూ కూడా మనం ఎలా చెప్పుకోవాలంటే మన తండ్రిని పరిచయం చేసుకుని మన తల్లిదండ్రులను గురించి చెప్పి ఫలానా వాళ్ళ పిల్లవాడిని అని చెప్పాలి కదా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమని అంటే, అమ్మా నా భాగ్యవశమున నా భాగ్యం చేత నేను ఏదైతే సముద్ర లంఘనం చేశానో అది వృధా కాలేదు. ఎందుకంటే మీ దర్శన భాగ్యం అయ్యింది కాబట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పి ఏమంటున్నారంటే, రాఘవచ్చ మహావీర్య క్షిప్రం. క్షిప్రం అంటే అతి త్వరగా. ప్రతి సుందరకాండలో ఇక్కడ నుంచి క్షిప్రం క్షిప్రం అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. ఎందుకనంటే అతి త్వరగా శీఘ్రముగా వచ్చి నేను తీసుకువెళ్తాడు. అంటే భరోసానివ్వడం, ధైర్యాన్ని, ఓదార్పుని మాట చేత ఇక్కడ స్వామివారు సీతమ్మకి ఇస్తూ ఉంటారు. ఆ క్షిప్రం భవతి, ఆ క్షిప్రంగా స్వామివారు వచ్చి ఆ వీర్యవంతుడైనటువంటి రాఘవశ్చ ఆ రఘునాథుడు ఎవరైతే ఉన్నారో రామచంద్రమూర్తి తప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్తారు అని చెప్తూ ఏమంటున్నారంటే, మాల్యవంతం అనే పర్వతం దగ్గర మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో కేసరి ఆయన ఉండేవారు పర్వతం మీద. అయితే ఈ మాల్యవంతం పర్వతం మీద కేసరి అంజనాదేవులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా భగవత్పరమైనటువంటి యజ్ఞయాగాలు అవి చేసుకుంటూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే గోకర్ణంలో ఈ సంబసాధనుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు ఏం చేసేవాడు అంటే, రాక్షస లక్షణాలు ఎప్పుడూ కూడా సత్వగుణాన్ని ప్రోత్సహించవు. మనలో ఉన్న రాక్షస గుణాలు మనకు చూపించారనమాట. ఇప్పుడు మనం ఏదైనా సాధన చేసుకుందాము అని మనం అనుకుంటే రజోగుణం చేత మనం చేసుకోలేం, లేదంటే తమో గుణం చేత మనం చేసుకోలేం. రజోగుణ తమో గుణాలు రెండూ కూడా నేను జన్మించాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో స్వామి. మాట్లాడుతూ ఇంకేమంటున్నారంటే, నా పేరు ఏంటంటే హనుమానితి విఖ్యాతో లోకే స్వయనేన కర్మన అన్నారు. అంటే నా పేరు హనుమంతుడండి, నాకు పెద్ద దవడలు కలవండి అని చెప్పట్లేదు. నా కర్మలు చేత స్వయనేవ కర్మన, నా కర్మల చేత విష్ణు
ఆయన చెప్తున్నారు ఏమనంటే, అమ్మా హనుమాన ఇవ అని అంటున్నారు. అంటే నేను హనుమానీతి విఖ్యాతో లోకేనైవ కర్మన, ఏ కర్మల చేత నాకు పేరు వచ్చిందంటే నేను చేసే కర్మల వల్ల నాకు హనుమ అన్న పేరు వచ్చింది అంటున్నారు. అయితే ఎందుకు హనుమాన్ పేరు వచ్చిందో మనకందరికీ తెలిసిన గాదే. సూర్య భగవాను ఫలం అనుకుని మింగబోతుంటే ఇంద్రుడు వజ్రాయుధం విసరగానే ఆ దవడలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఏమాత్రం చెక్కు చెదరకుండా, ఎందుకంటే వజ్రాయుధాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉంటుంది? వజ్రం లాంటి వాడికే ఉంటుంది. ఎందుకంటే ఆయన వజ్ర కాయ, అందుకనే ఆయన్ని స్వామివారు దృఢదేహము అన్నారు. అటువంటి వజ్రకాయాన్ని తట్టుకున్న అణువులు కాబట్టి, గొప్ప అణువులు కాబట్టి ఆయన్ని హనుమా అన్నారని చెప్పి ఈ యొక్క పేరులో అర్థం. ఇది పురాణపరమైన అర్థం, పురాణ కథాపరమైనటువంటి అర్థం. కానీ భగవంతుడి పేరు నామాలు అవి గౌణములు. ఎందుకంటే వారి యొక్క పేర్లు ఉన్నప్పటికీ కూడా లోప తత్వార్థము రహస్యార్థము అందులో పెట్టి ఉంచుతారు. అయితే ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప దవడలు కలవాడు అన్నాడు కాబట్టి హనుమ అయిపోయింది, బానే ఉంది. గొప్ప దవడలు కలవాడు, గొప్ప దవడలు కలవాడు అంటే అది ఏమన్నా మంత్రమవుతుందా? అవదుగా. మరి ఏంటి ఇందులో రహస్యము అంటే హనుమాన్ అని చెప్తున్నారు. హనుమాన్ అంటే హనుమాన్ అన్న పదం మాత్ర స్మరణ మాత్రం చేత మనం చెప్పుకుంటాం కదా. బుద్ధిర్బలం శ్లోకం, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగితం అజాజ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్ అన్నట్టు వెళ్ళు స్మరణించిన మాత్రం చేత, ఎందుకు స్మరణించిన మాత్రం చేత అంత శక్తి కలుగుతుంది? ఏంటి పేరులో అర్థము అని చెప్తే వేదపరమైన అర్థం ముందు చెప్పుకుందాం, తర్వాత ఉపనిషత్తు పరమైన అర్థం చెప్పుకుందాం. హనుమాన్ అంటే హనుమాన్ లో ఎన్నో అదే నా ఇన్ అని ఉంది కదా, అది తురియం. ఓంకారంలో తురియం అనుకుంటే ముందు మిగిలిన 3 అక్షరాలు హనుమ అని ఉంది కదా, మనకి ఎప్పుడు అక్షరాలలో హల్లులు అచ్చులు ఉంటాయి కదా. హల్లులకి అచ్చులు ప్రాణ అక్షరాలు, ఇది ప్రాణ్యక్షరాలు. అంటే హల్లు పలకాలంటే అచ్చు ఉండాల్సిందే, లేదంటే హల్లుని మనము పలకలేము కదా. లేదంటే హిక్ లిక్ లిక్ అని ఉండిపోద్ది, హిక్కాలతో ఉండిపోద్ది. ఆ హా అని మనం అనాలి అంటే హిక్కి ప్లస్ ఆ ఉంటేనే ఏదైనా హా అనగలం. అని ఉందనుకోండి పక్కన ఆ పెడితేనే సా అవుద్ది. అలా హల్లులకి అచ్చులు ఉంటాయి. ఆ అచ్చుల్లో అంతర్భాగమైనటువంటి ఏదైతే ఉందో, హాలో ఆ ఏదైతే ఉందో, నూలో ఊ ఏదైతే ఉందో, మాలో మా ఏదైతే ఉందో ఉకారం, ఆ ను మా ఆ ఊ ఓం, అంటే ఇది ఓంకారానికి ప్రతీకగా దీన్ని చెప్తున్నారన్నమాట. ఇదేదో నేను నోటుకొచ్చినట్టు చెప్పింది కాదు. ఎందుకంటే హాలో ఉన్న అకారము స్థితికి, నువ్వులో ఉన్న ఆ ఉకారం ఏదైతే ఉందో అది సృష్టికి స్థితికి కారణమైతే మా లయానికి కారణమవుతుంది. కాబట్టి ఇది ఓంకార బీజమే హనుమ అనే పదం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకని ఈ ఓంకారాన్ని ఉచ్చరించడానికైనా కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే కనీసం దీనికి కూడా, ఓంకారానికి కూడా ఉపదేశం ఓంకార ఉపదేశం ఉండాలి అంటారు. హనుమ అనే పదానికి మాత్రం ఉపదేశం అక్కర్లేదయ్యా. అశౌచంలో ఉన్నా సరే దీన్ని మనం చక్కగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సర్వ కాల సర్వ అవస్థల్లోనూ లింగ భేదాలు లేకుండా చక్కగా స్మరించుకునే మంత్రం ఏదైనా ఉందా అంటే అది హనుమాయే. అందుకని ఈ హనుమ అనే పదంలో ఓంకారం దాగి ఉంది కాబట్టి వేదపరమైన అర్థం అదంటుంటే, తైత్తీరి ఉపనిషత్తులో ఇంకో మాట అంటున్నారు. ఏమనంటే అదర అణువు ఉత్తర రూపం, పూర్వ అణువు పూర్వ రూపం, వాక్ సంధాన జిహ్వా సంధిహి అంటున్నారు. ఎందుకనంటే మీరు ఎప్పుడన్నా యజ్ఞం చేసినప్పుడు చూసుంటారో లేదో, ఇప్పుడు అగ్గిపుల్ల వేయడమో లేదంటే హార్తర్పూరం పెట్టో యజ్ఞగుండాన్ని ప్రజ్వలిస్తున్నారు. కానీ నాకు తెలిసిన రోజుల్లో యజ్ఞాన్ని చేసేటప్పుడు అరణి మదించేవారు. యజ్ఞం చేయడం కన్నా ముందు ఈ పద్ధతి ఏదైతే ఉందో అది చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట, చాలా పెద్దది. ఎందుకంటే అగ్నిని పుట్టించాలి. ఊరికే అగ్గిపెట్టి లేకుండా అగ్నిని పుట్టించాలంటే చాలా కష్టమైన పనమ్మా. ఎందుకంటే కింద ఒక చెక్క పెడతారు పొయ్య,
పైన ఒక చెక్క పెట్టి మధ్యలో దీన్ని మదనం చేస్తారు. దేంతో పురుకోస లాంటి దారంతో పెట్టి పైన ఒక కొయ్య పెట్టి కింద కొయ్య పెట్టి మధ్యలో కూర్చుని దీన్ని ఇలా రిలాక్స్ గా కూర్చుని కదా ఒకళ్ళు వంగుని వేరే ఒకళ్ళు కూడా వంగుని. మీరు ఎప్పుడన్నా చూసారా అగ్ని మదించడం? ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా? అలా అగ్ని మదిస్తారు. అలా మదించినప్పుడు అందులోంచి అగ్ని పుట్టుకొస్తుంది. ఆ అగ్ని ఏదైతే ఉందో దాన్ని హనుమ అంటున్నారండి. ఎందుకనంటే ఇక్కడ గట్టి దవడలు గలవాడు అన్నాం కదా, దాన్ని మన శరీరానికి అన్వయించుకుంటే అదర అనుహు పూర్వరూపం అన్నప్పుడు ఆ కింద దవడ ఏదైతే ఉందో అది కింద కొయ్య అన్నమాట. ఉత్తర అనువు ఉత్తర రూపం అన్నప్పుడు అది పైన దవడ ఏదైతే ఉందో అది పైన కొయ్య అన్నమాట. జిహ్వా సంధిహి అంటే ఆ మధ్యలో నాలుక ఏదైతే ఉందో సంధి, అది సంధి దీన్ని మదించడం ఏదైతే ఉందో నాలుక మదిస్తేనే లోపల నుంచి అగ్ని పుట్టి అది వాక్కు రూపంలో బయటకు వస్తుంది. అర్థమైందా? ఇక్కడ వాక్కు అంటే మనసులో ఉన్న జ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం చెప్పాలి అనుకుంటే అది వాక్కు రూపంలో బయటకు వస్తుంది. మనలో ఉన్న జ్ఞానానికి ప్రత్యేకగా వాక్కు బయటకు వస్తుంది కదా, ఆ వాక్కుని ఇక్కడ అగ్నితో పోల్చారు. అందుకని మనము అగ్ని మన ఇంటిలో ఉందనుకోండి, వంట చేయొచ్చు, కోపం వస్తే కొంప తగలబెట్టుకోవచ్చు. అదే విధంగా జ్ఞానం అనే అగ్ని నాలుక మీద ఆ అగ్ని ఉందనుకోండి, ఆ నాలుక చేత ఆ వాక్కు చేత మంచి మాట చేత అందరినీ కలుపుకోవచ్చు. ఆ అగ్ని అనే మాట చేత మనం అందరినీ కూడా చక్కగా దూరం పెట్టుకోవచ్చు కదా. దూరంగా పెట్టుకుంటే ఏమవుతుందో, దగ్గరికి చేసుకుంటే ఏమవుతుందో మనకు అందరికీ తెలిసిన విషయం. అంటే మాట అగ్నితో సమానము. అందుకే వారు ఎవరో అంటారు మాటే మంత్రము అన్నారు. మాట ఎందుకు మంత్రమైంది అండి అంటే అది అగ్ని స్వరూపం కాబట్టి. అందుకనే అయితే అంతా బాగానే ఉంది, వాక్కు అగ్ని స్వరూపము, కిందో దవడ పైనో దవడ పెట్టి బాగానే సెట్ చేశారు. ఇందులో ఈ హనుమంతుడికి వాక్కుకి సంబంధం ఏంటండి అంటే హనుమంతుడు వారు ఆత్మాన ఆకాశ సంభూత అన్నారు. ఎక్కడి నుంచి పుట్టారు ఆయన? శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. అయితే ఆత్మ ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు వాయురోరగ్ని. ఆయన వాయువు యొక్క తనయుడు. వాయువు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి కేసరిలో పెట్టడం వల్ల వాయువు నుంచి వచ్చిన వాడు ఎవరు? వాయురగ్ని అని వేదం చెప్తుంది కదా. వాయువు నుంచి వచ్చేది అగ్ని మాత్రమే. ఆ అగ్ని మాత్రమే వాయు నుంచి వస్తుంది కాబట్టి ఈయన వాక్య కోవిదుడు అయ్యాడు స్వామి హనుమ. అందుకని ఈయన ఎవరో కాదయ్యా, హనుమ అంటే నీలో ఉన్న అగ్ని ఏదైతే ఉందో అగ్ని శక్తి. ప్రతి ఇంద్రియాల్లోని దేవతల్ని పెట్టారు కదా. కళ్ళకి సూర్యుడని, నాలుక మీద ఉన్న తడి ఏదైతే ఉందో దానికి వర్ణుడని పెట్టినప్పుడు ఈ నాలుక మీద ఉన్న వాక్కు ఏదైతే ఉందో దానికి అగ్ని అధిదేవత, మనసుకు చంద్రుడు అధిదేవత, ఆరోగ్యానికి అశ్విని దేవతలు అధిదేవతలు అయినట్టుగా ఇక్కడ వాక్కుకు అగ్ని అయితే ఆ వాక్య కోవిదుడు ఎవరయ్యా అంటే అగ్ని స్వరూపంలో ఉన్న మన హనుమ. హనుమే ఆ యొక్క స్వరూపము, అగ్ని స్వరూపం హనుమంతుడు. అందుకని ఇక్కడ హనుమ అంటే అగ్ని స్వరూపంగా మనలో ఉండి, ఎందుకంటే మనలో శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో ప్రాణశక్తి, అది ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడుతున్నప్పుడే వాక్కు రూపంలో బయటకు వస్తుంది. మీకు అర్థమైందా? వాక్కు ద్వారా వాయువు ద్వారా అగ్ని వచ్చినట్టుగా మనలో ఉన్న ఆ వాక్ శక్తి లోపల అలా ఆడడం వల్ల ఆ ప్రాణశక్తి ఆ వాక్ రూపం ధరిస్తే జ్ఞానంలో ఉన్న వాక్కు బయటకు వస్తుంది. ఆ వాక్ శక్తి ఎవరయ్యా అంటే స్వామి హనుమ. అయితే అంతా బాగానే ఉంది, ఆయన జ్ఞాన గుణసాగర్ కదా. అయితే ఆ ఎప్పుడైతే వాక్కు మీద స్వామి హనుమ ఉన్నారు అంటే ఎప్పుడైతే మన స్మరణ మాత్రం చేత మనం ఆరాధన చేస్తూ ఉంటే, స్వామిని తలుచుకుంటూ ఉంటే ఆ జ్ఞాన గుణసాగర్, ఆ సాగరంలో ఉన్నటువంటి జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి ఆయన ప్రసాదిస్తాడు అనేది ఇందులో రహస్యం. ఎందుకంటే ఇప్పుడు హారతి కర్పూరం ఉందమ్మా, హారతి కర్పూరం మనం పట్టుకున్నాం, వెలిగించాం, దేవుడికి చూపించాం, అయిపోయింది. తర్వాత చెయ్య వదిలేసాం. స్మెల్ చూస్తే ఏమొస్తుందమ్మా? మట్టి స్మెల్ వస్తుందా?
మట్టి వాసన వస్తుందా? రాదు. వదిలేసినప్పటికీ కూడా చేతి నుంచి వాసన పోతుందా? మట్టి పట్టుకుంటే మట్టి వాసన అన్నా పోతుందేమో గాని హారతి కర్పూరం వాసన పోదు. అదే విధంగా భగవంతుడు ఏ ఏ గుణాలతో మనం ఆరాధన చేస్తూ ఉంటామో, ఏ ఏ గుణాలను మనం స్మరిస్తూ ఉంటామో, స్మరించడం వల్ల చేత వారికి ఉన్న గుణాలు హారతి కర్పూరం పట్టుకుంటే మనకి ఎలా ఆ వాసన పట్టుబడిందో ఆ గుణాలు కూడా మనల్ని పట్టుకుంటాయి. అందుకని ఇంత వివరంగా చెప్పుకోవడానికి కూడా కారణం అదే. అందుకని ఇంత గొప్ప లక్షణం ఉన్న స్వామివారి గురించి వేదం తైత్తిరీయోపనిషత్తు 2వ వల్లిలో ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఏమని అంటే, అదరా అనుహు పూర్వరూపం, ఉత్తరా అనుహు ఉత్తర రూపం, జిహ్వా వాక్ సంధిహి జిహ్వా సంధానః. కాబట్టి స్వామివారు ఎక్కడున్నారు? మన యందు ఉన్నారు, మన లోపల ఉన్నారు. అయితే ఈ అగ్ని స్వరూపంగా ఉన్న మాటని ఎలా మార్చాలో మనకు తెలియదు. ఎటువంటి సమయంలో ఏ విధంగా మనం వదిలేస్తామో మనకు తెలియదు. ఎందుకంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి తెలియక మాట వదిలేయచ్చు, మాట పట్టుకోవచ్చు. కానీ అంత బుద్ధి మనకు లేదు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి స్వామిని మనం ఆరాధన చెయ్యడం వల్ల వాక్ శుద్ధి అవుతుంది. వాక్కు అగ్ని రూపం కదా, ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ శుద్ధి అవ్వాలమ్మ. వాక్ శుద్ధి అవ్వాలి. వాక్ శుద్ధి అవ్వకపోతే మనం రామా అన్నా సరే అవతల వాడికి వేరే ఏదోలా వినిపించి మనం కొట్టినా కొడతారు. అందుకని ఆ శుద్ధత్వం ఎలా వస్తుందంటే మన జపము ద్వారా, మన సత్సంగాల ద్వారా, మన ధ్యానం ద్వారా ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ప్రక్రియ భగవంతుడు పెట్టాడు. భజన ద్వారా ఇంద్రియాలన్నీ కూడా చక్కగా భజన చేయడం వల్ల ఏమవుతాయి? వినడం వల్ల, కేవలం వినడం వల్ల చెవులు, ఈ భజన చేయడం వల్ల చేతులు, ఇవన్నీ కూడా శుద్ధత్వాన్ని పొందుతాయి. కర్మ చేయడం వల్ల శరీరంలో అన్ని భాగాలు శుద్ధత్వాన్ని తప్పకుండా వాటి ప్రయోజనాన్ని పొందుతాయి. కానీ మన యొక్క భక్తి అక్కడితో ఆగిపోకూడదు, జ్ఞాన దిశగా వెళ్ళాలి. అందుకని ఒక్కొక్క ఇంద్రియాన్ని జపం ద్వారా, మనసుని ధ్యానం ద్వారా, బుద్ధిని మనం అన్ని కూడా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు నిత్యాన సంధానం అన్నట్టుగా రోజు ఇవాళ చేసే రేపు మానేద్దాం అనడానికి లేదు. ఎప్పుడు కూడా ఆ పూర్ణత్వ స్థితిని పొందే వరకు కూడా మనం ఎప్పుడూ కూడా ఈ ప్రక్రియ చేస్తూనే ఉండాలి. ఏ ప్రక్రియ? జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, భజన చెయ్యాలి, పూజ చెయ్యాలి. అందుకని మహాత్ములు ఎవరు కూడా దేన్ని ఖండించరు. ఏ యోగాన్ని, కర్మయోగాన్ని ఖండించరు, జ్ఞాన యోగాన్ని ఖండించరు, భక్తి యోగాన్ని కూడా వారు ఖండించరు. ఎవరైనా ఏదైనా యోగాన్ని ఖండించారు అంటే దాని అర్థం వారు ఏదో వదిలేశారని అర్థం. కాబట్టి నిజమైన సాధకుడు దేన్ని ఖండించరు. కాబట్టి అటువంటి గొప్ప ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉందో దాని రహస్యాన్ని మీకు అర్థం చేశానని నేను అనుకుంటున్నాను. అటువంటి మంత్రాన్ని చదివినంత మాత్రం చేత పవిత్ర హనుమాన్ నామ ద్వాదశ స్మర అని అంటున్నారు. అంటే హనుమాన్ అనే మంత్రాన్ని 12 సార్లు స్మరించడం వల్ల ఏమవుతుందంట? ఏ స్మరతి జపస్తేతం కార్యసిద్ధి భవేత్. ఏ కార్యం కోసం మనం వచ్చాం? మనం ఏ కార్యం కోసం వచ్చామండి? మనకి ఎవరికైనా తెలుసా మనం ఏ కార్యం కోసం వచ్చామో? మనం ఏ కార్యం కోసం వచ్చామో మనకు తెలియాలి అంటే మనము ఏ కార్యం కోసం వచ్చామంటే జ్ఞానము ద్వారా ఆ పూర్ణత్వ స్థితిని పొందడానికి మనం వచ్చాం. ఆ జ్ఞానము ద్వారా మోక్షాన్ని పొందడానికే మనం వచ్చాం, ఇంకేమీ కాదు. అయితే అటువంటి కార్యసిద్ధి, అది కార్యసిద్ధి అంటే అది నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడం కార్యసిద్ధి కాదు, లేదంటే ఇక్కడ నుంచి పెళ్లికి వెళ్ళడం కార్యసిద్ధి కాదు. నిజమైన కార్యసిద్ధి అంటే ఏ కార్యము కోసం మనం వచ్చామో ఆ కార్యం చేయకుండా మిగతా కార్యాలన్నీ చేసుకుని చక్కబెట్టుకుని మరో అధపాతాళానికి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది కార్యభ్రష్టత అంటారు దాన్ని. మనం అది తప్ప అన్ని చేస్తున్నాం. కాబట్టి మనం కార్యసిద్ధికి వెళ్ళే ప్రయత్నము చెయ్యాలి. ఆ ప్రయత్నం ఎలా వస్తుందంటే కేవలం సత్సంగాల వల్లే వస్తుంది. ఎందుకంటే అస్తమానకు మనల్ని ముందుకు ఎవరో ఒకరు తోస్తూనే ఉండాలి. తోయకపోతే మనం వెళ్ళం. ఎందుకంటే నిరంతరం గుణాలతో తిరుగుతూ ఉన్నాం. మనము గుణాలకి లొంగిపోతూ ఉంటాం. అలా లొంగిపోయినప్పుడు సత్సంగాల ద్వారా మనలో మనం చెప్పుకుంటూ ఉండడం వల్ల గుణాతీత స్థితికి ఎదగకపోయినా గుణాల్లో పడకుండా ప్రమాదం కలగకుండా మనకి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆయన గురించి నన్ను హనుమాన్ అంటారు
అని చెప్పుకొస్తున్నారు అమ్మవారికి అన్నమాట. ఆవిడ కూడా చాలా వింటున్నారు, చాలా ఆనందంగానే వింటున్నారు. ఈ మాట చెప్పి ఏమంటున్నారంటే, ఏదైతే హనుమాన్ నామం ఉందో ఇది నా యొక్క కర్మల వల్ల, నేను చేసే కర్మల వల్ల వచ్చిందమ్మా అంటున్నారు. ఇందులో హనుమాన్ నామం ఒకటి, ఆ ఆంజనేయ అనే నామం ఒకటి, రెండు కూడా మంత్రపరమైనటువంటి నామాలు. ఆంజనేయ నామం గురించి మనం వచ్చే తర్వాత క్లాసుల్లో ఎప్పుడోకప్పుడు చెప్పుకుందాం. ఇంతవరకు హనుమాన్ అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కథాపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం, జ్ఞానపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం, వేదపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం, తత్వపరమైన ఉపనిషత్ పరమైన అర్థాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదా హనుమాన్ అనే నామం గురించి. అలా చెబుతూ ఇంకేమంటున్నారంటే, అబ్రవీత్ ప్రసీతం వాక్యం సీతా ప్రత్యాయ కారణాత్ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. నేను ఎవరైతే ఉన్నానో సుగ్రీవుడి యొక్క మంత్రినమ్మ, రాముడికి దూతను అని చెప్పి ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, అహం దూతో, ఇంకేముంది చెప్పుకోవడానికి. నిజానికి మన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామాల కన్నా ఎక్కువ ఉంటాయి మన గురించి మనం చెప్పుకోవాలి. విష్ణు సహస్రనామాలు ఏ పాటివి. కానీ స్వామి హనుమాన్ చూసి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడడం ఒకటి, రెండవది మనము అవతలి వాళ్ళతో, పెద్దవాళ్ళతో, ప్రధానంగా పెద్దవాళ్ళతో, మనం గురు సమానులతో, తల్లి సమానులతో ఉన్న వాళ్ళతో, పితృ సమానంతో ఉన్న వాళ్ళతో, జ్ఞానం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో స్వామి హనుమాన్ చూసి నేర్చుకోవాలి. ఆయన ఏమంటున్నారంటే, దూతోహం, నేను రాముడి యొక్క దూతని అమ్మా, ఇంకేం లేదు చెప్పుకోవడానికి ఏమి లేదు, నేను రాముడి యొక్క దూతని అని చెప్పి అమ్మవారికి నమ్మకం కలిగించిన తర్వాత ఆయన ఏం చేశారంటే, రామనామాంకితం చేత పశ్యే దేవం అంగుళీయం, అప్పుడు చెప్పి ఆయన దగ్గర ఉన్న అంగుళీయం రామనామా చేత, ఆ ఉంగరం మీద రామ అని రాసి ఉంటుంది. ఉంగరం మీద ఏం రాసి ఉంటుందండి? చెప్పాలి, గట్టిగా చెప్పండి. అందంగా అనంటారు, ఏదో క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ చెప్పేస్తారేంటారా? ఎంతో మాధుర్యంగా అనండి, రామా, అలాగా అనాలి ప్రేమగా. అందుకని ఆ ఉంగరం మీద రామ అని రాసి ఉంటుంది. ఆ రామ నామాన్ని పట్టుకొచ్చి అమ్మవారి చేతుల్లో పెట్టారండి స్వామి హనుమ. పెట్టగానే ఇక్కడ మనం ఒకటి ఇంకోటి అర్థం చేసుకోవాలి. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాలో ఏమంటారంటే, ప్రభు ముద్రిక మేలిముఖమాహి జలదిలంగికే అజరజనాహి దుర్గమ్మ కాజా జగతికే తేతే తుమరే తేతే. ఏంటంటే నిజానికి ఇక్కడ ప్రకృతి గురువు యొక్క సమ్మేళనం మనం చూస్తున్నాం. ఆ ప్రకృతి పురుషుల్ని కలిపేది గురువే. ఇక్కడ స్వామి హనుమ గురువుగా కనిపిస్తున్నారు. ఎవరికి గురువు అంటే మనం చూసే వాళ్ళకి గురువే, కానీ అక్కడ ప్రకృతి, మనం ప్రకృతే. మనము పురుషుడితో కలవాలి. పురుషుడు ఎవరు? మనం ఏ దేవుణ్ణి మనం స్మరణ చేస్తున్నామో ఆయన పురుషుడు. ఆ పురుషుడితో మనం కలవాలి అంటే గురువు అన్నవాడు వచ్చి మంత్రోపదేశం చెయ్యాలి. అదే ఇక్కడ చేసింది. రామా అన్న నామాన్ని ఆయనకు ఉపదేశం చేసినట్టుగా మనము అంతర్లీనంగా తీసుకోవాలి. కాకపోతే తులసీదాస్ గారు ప్రభు ముద్రిక మేలిముఖమాహి అంటే ఆ రామనామాన్ని లిఖించబడిన అంగుళియాన్ని నోట్లో పెట్టుకొని తీసుకొచ్చారు అని చెప్పి రాశారు. కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే, పవిత్రమైన ఆ ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడేంటండి, ఎంగిలి చేశాడేటండి అని చెప్పి వ్యాఖ్యానకర్త మనకి నోరుంది కదా అని చక్కగా మాట్లాడేస్తాం. అలా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఆ యొక్క అందులో అంతరార్థం ఏంటంటే, ప్రభుముద్రిక మేలిముఖమాహి అంటే మేలిముఖమాహి నిజానికండి అంత 100 యోజనాల సముద్రం దాటినప్పుడు నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడే చాలా మందితో మాట్లాడాడు. ఒక రాక్షసుని సంహరించాడు, లంకుని దగ్గరికి వెళ్ళాడు, నాగదేవతని మాట్లాడాడు. ఈ లోపల ఈ మాట్లాడి తర్వాతలో వెనక్కి వెళ్ళిపోదా? ఎలా దీన్ని తీసుకోవాలి అంటే, ప్రభు ముద్రిక మేలిముఖమాహి అన్నాడే గాని ప్రభు అంగుళిక మేలిముఖమాహి అనలేదు. అక్కడ ముద్రికము అంటే ఆ యొక్క రామ నామాన్ని నోట్లో పెట్టుకుని వచ్చాడండి ఆయన. రామనామాన్ని, రామ 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 అన్న పదాన్ని పట్టుకుని అన్న నామాన్ని, మంత్రాన్ని జపం చేసుకుంటూ సముద్రాన్ని అవలీలగా దాటేశాడు. కాబట్టి మనం కూడా సముద్ర లంఘనం ఏదైతే ఉందో, మన జీవిత సాగరం ఏదైతే ఉందో, మన సంసార సాగరం ఏదైతే ఉందో, దాన్ని దాటాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు ముద్రిక మేలిముఖమాహి. మన మొహమునందు, మన ఏదైతే అణువునందు, మన లోపల ఆ జిహ్వనందు మనం ఏం పెట్టుకోవాలి?
ఎప్పుడు కూడా భగవత్ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే ఆ చిత్తమునందు శుద్ధి ఏర్పడి, ఎవరు ఏది జ్ఞానాన్ని దాంట్లో వేస్తే, జ్ఞాన భిక్ష ఎవరైతే వేస్తే ఆ జ్ఞానం మనకు ఆ పాత్ర అయ్యి మనం కూడా ఆ సాగరాన్ని స్వామివారు ఎలా అవలీలగా దాటేస్తారో మనం కూడా అలా దాటే అవకాశం ఇవాళ కాకపోతే రేపైనా తప్పక వచ్చి తీరుతుంది అనేదే ఇందులో సారాంశం అన్నమాట. ఆ విధంగా ఆ అంగుళియాన్ని తీసుకొచ్చి అమ్మవారి చేతిలో పెట్టగానే ఆవిడ చూశారండి, అశోభిత విశ్వాక్ష రాహుముక్త ఇవాళు. ఎప్పుడైతే ఆ ఉంగరం చూడగానే చంద్రుణ్ణి విడిచిపెట్టినటువంటి రాహు ఎలా ఉంటాడో, చంద్రుణ్ణి విడిచి ఆ గ్రహణం రోజు చూడండి, సగం రాహు విడిచిపెట్టగానే ఆ చంద్రబింబం ఇంకంత ప్రపజ్వలంగా వెలిగి అద్భుతంగా మనకి ఆ ఆకాశంలో అందంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో బాధలో దీనంగా మాట్లాడుతుందే గాని బాధలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూసిందో మొత్తం చంద్రుడు విడిచిపెట్టిన రాహువు విడిచిపెట్టిన చంద్రుడి వలె వెలిగిపోయిందటండి మొహం. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఇంకా ఎటువంటి సందేహాలకి తావు లేకుండా వచ్చిన వాడు దూతే అన్న విషయం అక్కడ స్పష్టీకృతమైంది. ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూసిందో, రామనామ లిఖిత ఉంగరాన్ని చూసిందో వెంటనే ఏం గుర్తొచ్చిందంటే ఆ ఉంగరం వెనకాల ఉన్న వేలు, ఆ వేలుకు సంబంధించిన చేయి, ఆ చేతికి సంబంధించిన రామ విగ్రహం ఒక్కసారి కళ్ళ ముందు మెదిలాయండి. అలా మనం ఎప్పుడైతే చిన్న చిన్న పదాలు రామ కృష్ణ అనేటప్పటికే మనసు ఆగిపోవాలి. అంతే తప్ప ఎక్కడో భజన చేస్తుంటే నువ్వు వేరే చోట కాలు జాపు కూర్చోవడం, లేదంటే ఈ పాట అయిపోయి చూద్దాంలే అని సెల్ ఫోన్ తీసుకుని ఆడుకోవడం. మనం ఎక్కడ భజన చేస్తున్నా సరే మనస్ఫూర్తిగా భజన చేయడం అలవాటు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా అక్కడ కూర్చోలేకపోతే భజనకి వెళ్ళకండి. మనం ఏ పని చేసినా ఆ పని యందు భగవంతుణ్ణి చూడడం మనం అలవాటు చేసుకోగలిగిన నాడే మన సాధనకు ఏదైతే ఉందో అది మనకి పూర్తి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ రామనామ లిఖితమైనటువంటి ఉంగరాన్ని చూసిందో ఆ ఆనందానికి లేనటువంటి స్థితికి అమ్మవారు వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళి అప్పుడు అమ్మవారు మొట్టమొదటిసారిగా స్వామి ఆంజనేయుల వారిని స్పష్టంగా నమ్మి మాట్లాడుతుందన్నమాట. ఏమని మాట్లాడుతుందో మనం వచ్చే వారం తెలుసుకుందాం. హరి ఓం శుభం భూయాత్.